ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే 2025 సంవత్సరంలో మరి అక్టోబర్ నెలలో మరి 20వ తారీఖున 40 దినాల ఉపవాసపు కూడికలు మన సిలోహు ప్రార్థనా మందిరంలోను ప్రవేశ ప్రార్థనా మందిరంలోను మరి జరుగుతుండగా దేవుడే మనకు తోడై ఉన్నట్లుగాను 2 దినాల కూడికలను జయకరంగా జరిగించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 3వ కూడికలోనికి దేవుడు నడిపించాడు. మరి ఉదయకాలం స్తుతి కూటంలోను మధ్యాహ్నంలో కూడా ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవునికి, అలాగే రాత్రి కాలంలో లైవ్లో కూడా దేవుడే తోడై ఉండి కరెంటును ఆయన స్వాధీనపరచుకొని ఈ కూడికిని ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించేలాగున ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదంలో కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. మరువని దేవుడు ప్రభా, విడవని దేవుడివి నాయన. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రభా నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరము కూడా 40 దినాల ఉపవాసపు కూడికలు జరిపించుకోవటానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు స్తోత్రాలయ్యా. 2 కూడికలను జయకరంగా జరిగించి 3వ కూడికలోనికి మమ్మల్ని నడిపించారు. ఇదిగో ప్రభా, ఫేస్బుక్ లైవ్ ద్వారా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎందరైతే వీక్షించి చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు. వినగలిగిన బుద్ధిని వారికి పుట్టించండి. లేఖనము విని ప్రభా, లేఖనము ద్వారా నడిచే భాగ్యం నట్టి మనస్సును కూడా మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. పాటల్లోనూ లేఖనములోనూ మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా కరెంటును మీరు స్వాధీనపరచుకొని ఏ ఆటంకము లేకుండా ఈ కూడికను మీరు జయకరంగా జరిగించి మహిమలు ఘనతలు ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరికుడు వచ్చిన మీకందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో 3వ రోజులోనికి ప్రభు మనల్ని నడిపించాడు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. రీతిగా ఆయన్ను మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేశాను, నెహెమ్యా గ్రంథం ఉపోద్ఘాతాన్ని జ్ఞాపకం చేశాను. మరొకసారి మొదటి అధ్యాయం 1వ వచనంలో హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. ఇక్కడ మనం గమనిస్తే నెహెమ్యా చర్యలు అనగా క్రియలు. ఆయన షూషాను కోటలో ప్రియులారా పానదాయకునిగా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన ఉద్యోగములో ఉన్నాడు. ఆ ఉన్నతమైన ఉద్యోగాన్ని అనుసరిస్తూ ఏ రీతిగా యెరూషలేము పడిపోయిన ప్రాకారముల కొరకై ప్రార్థించాడో ప్రియులారా మనం ఈ గ్రంథంలో చూడగలుగుతాం. నెహెమ్యా యొక్క క్రియలు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తే ప్రియులారా మన విశ్వాస జీవితంలో మన క్రియలన్నీ దేవుని లెక్కలోనికి వస్తాయి. దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతం నా యొద్దనున్నది అని. కాబట్టి మనము దేవునికి ఇష్టలుముగా జీవించాలి. దేవుని సన్నిధిలో మన క్రియలు ఎలా ఉన్నాయి? ఈ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా యొక్క క్రియలను, ఆయన చర్యలను మనము చూడగలుగుతాము. షూషాను కోటలో ఉన్నటువంటి పార్సికపు రాజ్యానికి, ఈ షూషాను కోట పార్సిక రాజ్యానికి ముఖ్య పట్టణం. ఎస్తేరు గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో చూడగలుగుతాం. అప్పట్లో షూషాను నగరము ప్రపంచానికే కేంద్రముగా ఉన్నది. షూషాను అనగా లిల్లీ పుష్పము అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. షూషాను నగరములో రాజు రాణి యొక్క ప్రియులారా వారి యొద్ద ఉన్న నెహెమ్యా అన్య దేశములో ఉండి ఒక గొప్ప ఉద్యోగము చేస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా అన్య దేశంలో కూడా, పరాయి దేశంలో కూడా ఉద్యోగముని, ఉన్నతమైన ఉద్యోగములో ఉన్నాడు అంటే అది దేవుని కృప అయి ఉన్నది. ఈ పారసికపు దేశముని ఇప్పుడు మనము ఇరాన్ దేశము అని పిలుస్తూ ఉన్నాం. ఈ పారసికపు పడమరగా ఉన్నటువంటి బబులోను దేశము ఇప్పుడు ఇరాక్
అని పిలువబడుతూ ఉంది. దానియేలు కూడా యెరూషలేము కొరకు ప్రార్థించినట్లుగా 6వ అధ్యాయం 10వ వచనంలో మనము చూడగలుగుతాము. నెహెమ్యా ఆ మహాపట్టణము యొక్క రాజుగారి ఇంట నుండి ఉన్న, తన ఉద్యోగంలో ఉన్న, ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన మనస్సు ఎప్పుడు కూడా యెరూషలేమును గురించినటువంటి ఆలోచన ఉన్నది. ఎందుకు అంటే యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది గనుక యెరూషలేమును గురించినటువంటి తలంపును కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనము గమనిస్తే యెరూషలేములోని యూదులను గురించి, వారి యోగ క్షేమములను గురించి ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ దేవుని పట్టణమును, దేవుని సంఘమును, అందలి ఉన్నటువంటి ప్రజలను ప్రియులారా మరచిపోలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే 137వ కీర్తన 5వ అధ్యాయం 37వ కీర్తన 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. 137వ కీర్తన చదువుదాం. 5వ వచనాన్ని 6వ వచనాన్ని. యెరూషలేమా, నేను నిన్ను మరచిపోయిన ఎడల, యెరూషలేమా, నేను నిన్ను మరచిపోయిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక తన అంగిలిని అంటుకొనుగాక. ఏమంటున్నాడు? యెరూషలేమా, నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచు. కుడి చేయి తన నేర్పును మరవగలదా? మీరు ఎప్పుడైనా గమనించండి, మనం భోజనం చేసేటప్పుడు వెంటనే కుడి చేయి పట్టుకుంటాం, కుడి చేయి పెడతాం. దాని నేర్పు అది. మనం కుడి చేయి వాడగలుగుతాం, దాని నేర్పు అది. అయితే ఎప్పుడైతే యెరూషలేమును మరుస్తామో, అంటే యెరూషలేమును మరవటం అనేది జరగదు. కుడి చేయి తన నేర్పును మరవటం అనేది ఏ రీతిగా మనిషికి జరగదో, నెహెమ్యా గారు కూడా యెరూషలేమును మరవటం జరగదు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక తన అంగిలిని అంటుకొనుగాక. ఎప్పుడు అంటుకుంటుంది నాలుక అంగిలిని? అంటే మనిషి చనిపోయిన తర్వాత. ఇక్కడ కీర్తనకారుడి ఉద్దేశం అదే. దేవుని ప్రియులారా, యెరూషలేము తన ముఖ్య సంతోషము కంటే ఏమండి, తన ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును ఎంచుతాను. యెరూషలేము కన్నా నాది ఏది ఎక్కువ కాదు, యెరూషలేము తర్వాతే ఏదైనా అనే ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? దేవుని మందిరం ఉన్న స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవునిని మహిమపరిచే స్థలం, దేవుని ఆశీర్వాదం పొందే స్థలం, దేవుని కృప పొందే స్థలం, దీవెన నొందే స్థలం, స్వస్థత దొరికే స్థలం దేవుని మందిరం. స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే నా ముఖ్య సంతోషము కంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల. ఈరోజు చాలా మంది దేవుని మందిరమును తక్కువగా చూస్తారు. దేవుని మందిరం అంటే చులకనైపోయింది. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం అయిపోయింది. దేవుని సన్నిధి అంటే ప్రిలారా ఎంత తక్కువ, తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటారు. ఈ వారం వెళ్ళకపోతే వెళ్ళొచ్చులే నేను నిర్లక్ష్యం.
నాన్న దేవుని ప్రిలార్, దేవుని మందిరానికి రావటానికి చాలా మందికి ఓ నిర్లక్ష్యపు స్వభావం. ఈరోజు ఫోన్ వచ్చింది, ఫోన్ లైవ్లో ఉన్నాను, నా ఇంట్లో కూర్చొని లైవ్ చూస్తున్నాను, ఏం కాదులే అని అనుకునే తరం ఈనాడు ఉంది. అయితే దేవుని ప్రిలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని నీ ముఖ్య సంతోషము కంటే హెచ్చుగా ఎంచుతావో అప్పుడు ఉన్నతమైన కృప పొందుతావు. నువ్వు తక్కువగానే ఎంచావా, నువ్వు నిర్లక్ష్యంగానే ఉన్నావా దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సహవాసము అంటే, దేవుని యొక్క మందిరానికి రావటానికి నీ నిర్లక్ష్యాన్ని బట్టే నువ్వు పొందవలసినంత ఆశీర్వాదాలు మనము దూరపరుచుకుంటాం. కానీ నెహెమ్యా అలా కాదు. యెరూషలేము నిన్ను ప్రేమించు